ఇక అసెంబ్లీలో ఘోష్ కమిషన్ నివేదికను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎండగట్టారు. ఒక్కో పేజీలోని ఒక్కో లైన్కు ప్రభుత్వానికి ధీటైన సమాధానం ఇచ్చారు. హరీష్ ప్రసంగానికి 30 సార్లు సీఎం మంత్రులు అడ్డంకులు సృష్టించారు. చర్చ నుంచి డైవర్ట్ కోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. వాదనలు గెలవలేక రూల్స్ కు విరుద్ధంగా మార్షల్స్ ను ప్రయోగించి అభాసు పాలైంది రేవంత్ ప్రభుత్వం. మంత్రులు, ముఖ్యమంత్రి ఇదే చాలదన్నట్లు ఇతర పార్టీ సభ్యులు కాళేశ్వరంపై కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలకు హరీష్ రావు ఆన్సర్ చెప్తుంటే కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఒక్కో ప్రశ్నకు హరీష్ రావు సవివరంగా జవాబిస్తుంటే రేవంత్ టీం కు బీపీ 200 దాటిపోయింది. హరీష్ రావు కౌంటర్లతో రేవంత్ సర్కార్ కు దబిడి దిబిడే జరిగింది. అందుకే మంత్రులు పదే పదే అడ్డు తగిలారు. మంత్రుల వల్ల కాకపోతే సీఎం రేవంత్ ఇంటరప్ట్ చేశారు. తమ పీసీసీ కమిషన్ రిపోర్టును కవర్ చేసుకోవడానికి కాంగ్రెస్ తంటాలు పడింది. సభ సాక్షిగా కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలను కవర్ చేసుకోలేక మంత్రులకు ముచ్చెమటలు పట్టాయి. ఒక్క హరీష్ రావును ఢీకొట్టడానికి యావత్ ప్రభుత్వం ఆపసోపాలు పడింది. హరీష్ ప్రసంగానికి మంత్రులు డజన్ సార్లకు పైగా అడ్డు తగిలారు. ఇక సింహం సింగిల్ అన్నట్లుగా అసెంబ్లీలో కొట్లాడారు హరీష్ రావు. దాంతో అటువైపు ఉన్న గుంపు మేస్త్రి గుంపులో గుబులు మొదలైంది. మొత్తం 3 సార్లు రేవంత్, 4 సార్లు శ్రీధర్ బాబు, 3 సార్లు ఉత్తమ్, 3 సార్లు పొంగులేటి, 2 సార్లు కోమటిరెడ్డి, 2 సార్లు జూపల్లి అడ్డు తగిలారు. ఇప్పుడు 650 పేజీల రిపోర్టు మంత్రి గారు మాట్లాడుతూ ఘోష్ రిపోర్ట్ ఇచ్చాము, విజిలెన్స్ కమిషన్ గురించి మాట్లాడారు, ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడారు. తాను కూడా కొన్ని ఆరోపణలు చేశాడు. ఐ షుడ్ స్పీక్ ఆన్ ఎవ్రీథింగ్. 650 పేజీల్లో ఉన్న ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క అక్షరానికి నేను సమాధానం చెప్తాను. వీఆర్ ప్రిపేర్డ్. ఇదంతా కూడా బురద జల్లే రాజకీయము. దయచేసి మాకు అన్ఇంటరప్టెడ్ గా నేను స్టార్ట్ చేయకముందే 2 సార్లు మంత్రి గారు లేశారు. అంటే ఏం సార్ మనం మాట్లాడినారా మీరు? అసలు ఒక నిమిషం అన్న మాట్లాడి ఎన్నిసార్లు మైక్ కట్ చేస్తారు సార్? స్టార్ట్ అయ్యేటప్పుడు 2 సార్లు మంత్రి లేచి 4 సార్లు మైక్ కట్ చేస్తారు. ఇదేం పద్ధతి సార్? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముఖ్యమంత్రి సహా 7 మంత్రులు హరీష్ రావు ప్రసంగానికి 30 సార్లు అడ్డు తగిలారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడుతున్న సందర్భంలో హరీష్ రావు ఏకాగ్రతను దెబ్బతీసి సబ్జెక్టు దారి మళ్లించడానికి మంత్రులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. తనకు ఎదురొచ్చిన ప్రతి మంత్రికి తనదైన శైలిలో హరీష్ రావు సమాధానం చెప్తూ కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ఎండగడుతున్న తీరుకు కాంగ్రెస్ సభ్యులు సైతం మంత్రముగ్ధులై చూస్తుండిపోయారు. చర్చలో హరీష్ రావు వేగాన్ని తట్టుకోలేని ప్రభుత్వం సభా వ్యవహారాలకు విరుద్ధంగా మార్షల్స్ ను ప్రయోగించి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసింది. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించగా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు మాట్లాడారు. ప్రసంగం ప్రారంభించిన హరీష్ రావు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఆక్షేపించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును చెత్త రిపోర్టుగా అభివర్ణించారు. మరుక్షణంలోనే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అడ్డు తగిలారు. కాంగ్రెస్ పార్టీ అసలు మేడిగడ్డ వద్ద లోపం ఏర్పడక ముందే కాళేశ్వరం మీద దుష్ప్రచారాన్ని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా మేము సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ముందే మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఈ ప్రాజెక్టు కట్టే కేసీఆర్ గారికి బీఆర్ఎస్కి ఎక్కడ పేరు వస్తుందో అని కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు, భూసేకరణను అడ్డుకున్నారు, అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇవాళ దాంట్లో భాగంగానే ఈ ఘోష్ కమిషన్ వేసి రాజకీయమైనటువంటి కక్ష సాధింపుకు ఈ ప్రభుత్వం దిగుతా ఉంది. అధ్యక్ష, ఉత్తమ్ కుమార్ చర్చ ప్రారంభించాక తమ సభ్యులకు అవకాశం ఇవ్వకుండా హరీష్ రావుకి ఇచ్చే ఫేవర్ చేసినట్లు మాట్లాడారు. దీనికి హరీష్ రావు స్పందిస్తూ తనకు ఎటువంటి ఫేవర్ అవసరం లేదని, సబ్జెక్ట్ ఉంటే మీ సభ్యులనే మాట్లాడమనంటూ తొలి బౌన్స్ విసిరారు. ఈ బౌన్స్ కు కౌంటర్ వేయడానికి మంత్రులు మాటలు వెదుక్కోవాల్సి వచ్చింది. మంత్రి దీనస్థితిని గమనించిన సభాపతి కల్పించుకొని మాట్లాడాలని హరీష్ రావును సూచించడంతో ఆయన తన ప్రసంగం కొనసాగించారు. దేశవ్యాప్తంగా వేసిన కమిషన్లు న్యాయ సమీక్ష ముందు వీగిపోయిన విషయాన్ని హరీష్ రావు ప్రస్తావిస్తుండగా మళ్లీ శ్రీధర్ బాబు అడ్డు తగిలారు. కాళేశ్వరంపై చర్చను కొనసాగించాలని, ఇతర అంశాలను ప్రస్తావించడం సరికాదని పేర్కొన్నారు. తాను మా ఉత్తమనలాగా ప్రిపేర్ కాకుండా రాలేదని, కాళేశ్వరం ఎన్ని రోజులైనా ఘోష్ కమిషన్ రిపోర్టు మీద ప్రతి అక్షరం మీద మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు సైటైర్ వేశారు. సో ఎప్పుడైనా కూడా ప్రొసీజర్ ఫాలో కాకపోతే 1952 కమిషనర్ యాక్ట్ కింద అధ్యక్ష ఇవి నిలబడవు. కోర్టు కేసు గురించి మాట్లాడొద్దు అంటున్నారు. మరి కోర్టుకు ఇందిరాగాంధీ గారు ఎందుకు పోయినరు? ప్రణబ్ ముఖర్జీ గారు ఎందుకు పోయినరు? సో ఎవరైనా తన సహజ న్యాయాన్ని పాటించినప్పుడు, తన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఎవరికైనా ఉంటుంది అధ్యక్ష.
అండ్ ఉత్తమ్ గారు కూడా మాట్లాడుతూ కోర్టుకు మీరు వెళ్ళినప్పుడు అసెంబ్లీలో చర్చించొద్దని కోర్టుకు వెళ్ళారని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. వీ నెవర్ సెడ్ దట్. ఉత్తమ్ గారు పాపం సరిగా ప్రిపేర్ కానట్టున్నాడు. లెట్ హిమ్ చెక్ ద రిపోర్ట్. మీ అడ్వకేట్ జనరల్ ఫోన్ చేసి తెప్పించుకోండి, నా పిటిషన్ తెప్పించుకొని చదువుకోండి. కమ్ ప్రిపేర్డ్. హరీష్ రావు స్పీడ్ ను ఆపడం మంత్రుల వల్ల కాకపోవడంతో ఇక స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి లేచారు. ప్రాణహిత చేవేళ్లలో నీళ్లు ఉన్నాయని 2009లోనే కేంద్ర జలవనరుల శాఖ CWC స్పష్టం చేసిందని వెల్లడించారు. పాత లేఖలను సభకు పట్టుకొచ్చి పరువు పోగొట్టుకున్నాడు రేవంత్. లేఖలోని అంశాలను వివరిస్తూ రేవంత్ సభ సాక్షిగా చెప్పిన అబద్ధాలను ఎండగట్టారు. మొత్తంగా ఒక్క హరీష్ రావును ఢీకొట్టడానికి యావత్ ప్రభుత్వం అంతా ఆపసోపాలు పడింది.